ఆపరేషన్ సింధూర్లో పాల్గొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటున్నారు మాజీ సైనికులు. హైడ్రాలో పనిచేస్తున్న సుమారు 100 మంది మాజీ సైనికులు ఇండియన్ ఆర్మీ ఎప్పుడు పిలిచినా యుద్ధంలో పాల్గొంటామంటామని చెప్తున్నారు. భారత ఆర్మీకి తమ అవసరం ఉందని పిలిస్తే యుద్ధానికి వెళ్లేందుకు రెడీగా ఉన్నామని చెప్పారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. భారత్ పాకిస్తాన్ మధ్యలో భీకర పోరాటం కొనసాగుతుంది. భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ దాడుల్ని ఎప్పటికప్పుడు తిప్పుకొడుతుంది. పాకిస్తాన్ ఇప్పటికీ కూడా వంకర బిద్ది మానుకోలేదు. భారతీయ సామాన్యుల్ని టార్గెట్గా పెట్టుకొని యుద్ధం చేస్తుంది. భారత సైన్యం మాత్రం పాకిస్తాన్లో ఏ సామాన్యుడు చనిపోకుండా టెర్రరిస్టులనే టార్గెట్ పెట్టుకొని యుద్ధం చేస్తుంది. దీనికి సంబంధించి యుద్ధంలో పాల్గొంటేందుకు కూడా మన హైడ్రాలో పనిచేస్తున్న మాజీ సైనిక ఉద్యోగులు మేము కూడా సిద్ధం అంటూ ముందుకొచ్చారు. మన దగ్గర ఉన్నారు సైనికులు, వాళ్ళని తెలుసుకుందాం. మాజీ సైనికులు అది ఏంటి, గతంలో ఉన్నటువంటి యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన అనుభవం ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. చెప్పండి. నమస్కారం, నా పేరు నాయక్ సుద్వార్ ఎం ఆనంద్ బాబు, 12 ఇంజనీర్ రెజిమెంట్, కోర్ ఆఫ్ ఇంజనీర్స్. 26 ఇయర్స్ సర్వీస్ చేసుకొని నేను 2021లో రిటైర్ అయ్యాను. ప్రస్తుతానికి ఉన్న వార్ సిచ్యువేషన్కి మాకు ఎప్పటికైనా పిలుస్తారు అనేది మేము దానికోసం వెయిటింగ్లో ఉన్నాము. అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మా సర్వీస్ మేము రిపటానికి రెడీగానే ఉన్నాము. దేశం కోసం ఏమైనా చేయవచ్చు. ఇదే ప్రతి ఒక్క ఇండియన్ మనసులో అనుకుంటే మన దేశానికి ఎవరు తిరిగి చూడటానికి ఛాన్స్ లేదు. చేస్తాను సార్, కంపల్సరీ. ఇన్ఫెంట్రీలో జాబ్ చేసి వచ్చాను కాబట్టి భూమిలో నడకతో నడిచి ఎలా చేయాలో అలా చేసి వస్తాను. చెప్పండి. తయారే. ఓకే, చూడండి, ఇది భారత ఆర్మీ అంటే ఇట్లా పౌరుషానికి మారు పేరు ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీ అంటే పౌరుషం, సత్తా ఎందో గతంలో జరిగినట్టుగా ఎన్నో యుద్ధాల్లో కూడా తేల్చి చెప్పింది. మళ్ళీ కూడా చూడండి ఎంత జోష్గా చెప్తున్నారు. యుద్ధానికి సిద్ధమేనా? తయారే. యుద్ధానికి సిద్ధమేనా? సిద్ధమే సార్. యుద్ధానికి సిద్ధమేనా? సిద్ధమే సార్. మీరు సార్? సిద్ధం. ఇది అంటే ఇండియన్ ఆర్మీ. వీళ్ళంతా గతంలో గతంలో ఆర్మీలో పనిచేశారు. ఇప్పుడు హైడ్రాలో పనిచేస్తున్నారు సిబ్బందులుగా. దాంతో ఇండియన్ ఆర్మీలో పనిచేయడానికి మరోసారి ఎప్పుడు పిలుపొచ్చినా కానీ మేము కూడా సిద్ధం అంటూ, ఈ విధంగా యుద్ధానికి సిద్ధం అంటూ చాలా పౌరుషంగా, గట్టిగా, దృఢ సంకల్పంతో చెప్తున్నారు. ఇది ఇప్పటికైనా పాకిస్తాన్ వంకర బుద్ధి మానుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఆర్మీ ప్రతి గ్రామంలో కావచ్చు, ప్రతి పట్టణంలో కావచ్చు ఉంది. పాకిస్తాన్ వీళ్ళు తలుచుకుంటే సెకండ్లో అయిపోతుంది. కాకపోతే నీతిగా, న్యాయంగా భారత యుద్ధం చేస్తుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ మహేష్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.